ప్రియ క్రైస్తవులారా, మనం గొప్పగా వాక్యం బోధిస్తున్నాం, గొప్పగా పాటలు పాడుతున్నాం, గొప్పగా సేవా పరిచర్య చేస్తున్నాం, ఉరకలు పరుగులతో సమయానికి కంటే ముందుగా మందిరానికి వెళుతున్నాం. ఇవన్నీ చేస్తున్నాము అనేదానికంటే ఇతరుల పట్ల మనం ఎలా జీవిస్తున్నాము అనే వెలుగులో మనల్ని మనం చేసుకోవాలి, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. నువ్వు గొప్పగా బోధించినా పరలోక రాజ్యం వెళ్తావని గ్యారెంటీ లేదు. నువ్వు గొప్పగా పాటలు పాడినా, సమయానికంటే ముందుగా మందిరానికి పరుగులు తీసినా, అనేక కూడికల్లో నువ్వు పాల్గొంటున్నప్పటికీ కూడా నువ్వు పరలోకానికి వెళ్తావని గ్యారెంటీ లేదు. కానీ ఇతరుల పట్ల నువ్వు ఎలా జీవిస్తున్నావు అనే దానిపై నీ యొక్క తీర్పు, నువ్వు పరలోకంలో ప్రవేశిస్తావా లేదనేది ఆధారపడి ఉంటుంది. ఆ వెలుగులో దేవుని పాదాల యొద్ద నిన్ను నీవే పరీక్షించుకోవాలి, నిన్ను నీవే పరిశీలించుకోవాలి. ఎందుకంటే మన భ్రమ వేరు, దేవుని యొక్క ఆలోచన విధానం వేరు. కాబట్టి ఇతరుల పట్ల మనం ఎలా ఉంటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, వాళ్ళని ఏ విధంగా ప్రేమిస్తున్నాం. ఒకవేళ ధనవంతుల్ని ఒకలాగా, పేదవాళ్ళని ఒకలాగా నువ్వు చూస్తున్నావేమో, పెద్ద కులస్తుని ఒకలాగా, తక్కువ కులస్తుని ఒకలాగా నువ్వు చూస్తున్నావేమో. ఒకవేళ ఇలాంటివి ఉంటే ఇవి పరలోకంలో ఉండవు. కాబట్టి ఏవైతే పరలోకములో ఉండవో అవి ఈ భూలోకములో మనం చేస్తే మనం పరలోకానికి వెళ్ళము అని మీరు గ్రహించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రతి క్రైస్తవుడు చదవాలి. ఎందుకంటే అక్కడ ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారు, శపించబడిన వాళ్ళు ఉన్నారు. అక్కడ పరలోక రాజ్యంలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, తమ క్రియల ద్వారా నరకానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కుడిపక్క కొంతమంది, ఎడం పక్క కొంతమందిని, మేకలను గొర్రెలను వేరు చేస్తున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ నడవడిక అంతా ఆ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో రాసిపెట్టి ఉంచాడు దేవుడు. దాని ప్రకారంగా నిన్ను నువ్వు పరిశీలించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. నేను గొప్పగా బోధిస్తున్నాను అనే భ్రమలో ఉండొద్దు. నేను గొప్పగా వాక్యాన్ని ఇతరులకు విడదీసి విరమర్చి చెప్తున్నాననే భ్రమలో ఉండొద్దు. లేకపోతే సమయానికంటే ముందుగా పరుగులు తీస్తున్నాననే భ్రమలో ఉండొద్దు. మంచి పరిచర్య చేస్తున్నాననే భ్రమలో ఉండొద్దు. నేను, నా కుటుంబం ఎప్పుడు ఉదయము సాయంత్రము కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నాం, పాటలు, వాక్యాలు, బోధలు ఇవన్నీ ఉన్నాయి. దేవుడు వీటిని బట్టి నిన్ను నిర్ణయించడు. దేవుడు వీటిని బట్టి నీ యొక్క స్థితిని దేవుడు అంచనా వేయడు. నీ యొక్క క్రియలు ఎలా ఉన్నాయి, నీ విశ్వాసం బట్టి నీ క్రియలు ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి దేవుడు నిన్ను తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. కాబట్టి నీవు ఎలా జీవిస్తున్నావు, ఇతరుల పట్ల నీ వైఖరి ఏంటి, ఇతరుల పట్ల నీ యొక్క ప్రవర్తన ఏంటి, ఇతరుల పట్ల నీ జీవితం ఎలా ఉంది, అది చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఇప్పటికీ నీవు మనుషులను వేరుగా చూస్తే కనుక పరలోక రాజ్యంలో ప్రవేశించే ప్రసక్తి మనకెవరికీ లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం వెళ్ళినప్పుడు అందరినీ ఏ విధంగా అయితే సమానముగా, సమాన దృష్టితో చూశారో, పేదవాళ్ళను, ధనికులను, పెద్ద కులాలని, చిన్న కులాలని ఏ విధంగా అయితే చూశాడో, మనము అదే రీతిగా గనక ఈ లోకంలో లేకపోయినట్లయితే, ఆ విధముగా మనం ఈ లోకంలో జీవించినట్లయితే పరలోక రాజ్యంలో ప్రవేశించడం అత్యంత అసాధ్యమని బైబిల్ సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ది లార్డ్.